ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, ఈ క్రమంలో ప్రతి భారతీయుడు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతుగా నిలబడాలని జనజాగరణ సమితి పిలుపునిచ్చింది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువత హాజరై పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మన దేశంలోనే ఉంటూ పాకిస్తాన్కు వత్తాసు పలికే దుష్ట శక్తులకు కూడా బుద్ధి చెప్పాలని అంటున్నారు విశాఖ యువత. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ప్రపంచ దేశాలు సైతం భారత్కు మద్దతు ప్రకటిస్తోంది. పాకిస్తాన్ను ప్రపంచ పటం నుంచి చెరిపేయాలనే ఒక ఉద్యమం అయితే విశాఖ నుంచి బయలుదేరని చెప్పాలి. ముఖ్యంగా భారతీయ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఈరోజు జనజాగరణ సమితి ఆధ్వర్యంలో ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. అందరినీ ఏకతాటిపైకి తెస్తూ పాకిస్తాన్ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది, దాని పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. భారత్తో వైరం పాకిస్తాన్కి ఏం కలిసి వస్తుంది, ఉగ్రవాదుల చర్యలను ప్రధాని మోడీ పూర్తిగా మట్టు పెడతారనే ఒక విశ్వాసం అయితే వీళ్ళందరిలో కనిపిస్తుంది. ముఖ్యంగా జనజాగరణ సమితి అధ్యక్షులు వాసున్నారు. సార్, మీరు చెప్పండి, సైన్యానికి భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది, మీకు ఏమనిపిస్తోంది? భారతీయ పౌరులుగా ఎలాంటి బాధ్యత ఉన్నారు ప్రజలందరూ? అయితే అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. పాకిస్తాన్ సైన్యంను పూర్తిగా ఓడించాలి, పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని. దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో అడుగడుగున పాకిస్తాన్కు మద్దతు తెలిపే దేశద్రోహులు ఉన్నారు. ఆ దేశద్రోహులను దేశభక్తులందరూ తరిమి కొట్టాలని జనజాగరణ సమితి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మీరు చెప్పండి, అసలు భారతదేశం వేస్తున్న అడుగులను మీరు ఏ విధంగా చూస్తారు? ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవ, ఆ ధైర్యాన్ని మీరు ఏ విధంగా అనుకుంటారు? ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు గౌరవం, అదేవిధంగా గర్వంగా నేను భారతీయుడిని అని చెప్పుకునే స్థాయికి ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చారండి. ఈరోజు ముఖ్యంగా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం అనేది చిన్న మాట కాదు. అలాంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం, అదేవిధంగా తరిమి కొడతానని చెప్పి భారతదేశానికి మద్దతుగా పూర్తిగా విదేశాలు అమెరికా కానీ రష్యా కానీ వచ్చి మాకు మద్దతు ఇవ్వడం అత్యంత అద్భుతం అండి. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. అంటే ఈరోజు యువత బాధ్యత ఏంటి? దేశ పౌరులుగా ఎలాంటి జవాబు చెప్పచ్చు పాకిస్తాన్కి? జవాబు ఎలా చెప్పచ్చు అంటే ఐకమత్యంతో జవాబు చెప్పచ్చు. ఇంత పెద్ద ఉగ్రవాద చర్య జరిగితే మనతో పాటు ఉండే కొంతమంది మనుషులు పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడడం అనేది చాలా బాధాకరం, చాలా హేయం. అలాంటి వాళ్ళని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు యువత మీద ఉన్నది. యువతతో పాటు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని విడగొట్టి మతాల వారి కులాల వారిగా విడగొడుతున్న అనేక మంది సెక్యులర్ కుక్కల్ని ఈవేళ యువత తెలుసుకోవాలి, వాళ్ళని దూరం పెట్టాలి. వాళ్ళని దూరం పెట్టడం ద్వారా మాత్రమే యువత తన ఐకమత్యాన్ని చాటాలి. దాని ద్వారా మిగతా వాళ్ళు అంటే మన తర్వాత వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓహో ఈ కాలంలో యువత ఇంత బాగా ఐకమత్యంగా ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మీరు యువతగా చెప్పండి, మీరు భారతదేశం నుంచి ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నారు? ఒక పక్క ఉగ్రవాదుల దాడులు పెచ్చిమీరిపోతున్నాయి, ఏ మూల నుంచి ఏ ఉపద్రవం వస్తుందో తెలియని పరిస్థితుల్లో మీ భవిష్యత్తు గురించి మీరు ఏం ఆకాంక్షిస్తున్నారు? మేమైతే ఈ పాకిస్తాన్ నుండి దాడులు ఇవన్నీ ఆపాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇండియా కూడా అంటే ఇండియా ఉండే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ అనేది కావాలి కదా. అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు, ఇక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు అనేది ఉండకూడదు కదా. మేమేంటంటే నెక్స్ట్ జనరేషన్, మాకేంటి అంటే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలని ఉంటుంది, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలని ఉంటుంది. అదే అక్కడికి వెళ్ళి వాళ్ళు చంపేస్తే మా ఫ్యామిలీకి ఏం చెప్పుకుంటాం? అక్కడికి వెళ్ళి మేము చంపేస్తే మా నెక్స్ట్ జనరేషన్కి మేమేం చెప్తాం? సో ప్లీజ్ అందరూ ఈక్వాలిటీతో అందరూ ఐకమత్యంగా ఉంటూ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు పెహల్గాం సంఘటన చూసారు, మీకు ఏమనిపిస్తుంది? మన తోటి హిందువుల్ని పేర్లు అడిగి మరీ వచ్చుకోసారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధగా ఉంది ఈ సంఘటన జరగడం. అందరూ దేశభక్తితో ఉండాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరేం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీ సాటి యువతకి? ముస్లిం హిందూ అనేవి లేకుండా అందరూ ఈక్వాలిటీగా ఉండాలని నేను చెప్తున్నాను. నువ్వు చెప్పమ్మా, నువ్వేం కోరుకుంటున్నావు దేశం ప్రజల నుంచి? ప్రజలు ఏమనుకుంటున్నారు? అందరూ ఈక్వల్గా ఉండాలని కోరుకుంటున్నాను. అనిగారు, మీరు చెప్పండి, అసలు భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పౌరులు ఏ విధంగా ఏకతాటిపైకి రావాలని మీరు కోరుకుంటున్నారు?
100%. ముఖ్యంగా ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ కుక్కలు ఏవైతే ఉన్నాయో ముందు వాటిని తరిమి కొట్టండి. మనం చూస్తున్నాం వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ జెండాలను కింద పెట్టి వాటిని తొక్కించే ప్రయోగంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఒక పాకిస్తానీలు మన భారతదేశంలో రోహింగ్యులు వివిధ వాళ్ళందరూ కూడా మన భారతదేశంలో చొరబాటుదారులు ఉన్నారు. ముందు వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. 100% ఈ సెక్యులర్ కుక్కలు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఉగ్రవాద సంస్థలు అనేవి అరికట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశము 100% రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ అనేది చిత్రపటంలో ఉండదు అని చెప్పేసి మేము ఒక్కొక్క తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రపంచ దేశాలు సైతం భారతదేశానికి మద్దతుగా నిలబడుతున్నాయి. మీరేమనుకుంటున్నారు ఒక భారతీయ పౌరుడిగా? మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ సింధు జలాల కోసం కానీ వివిధ ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో అగెన్స్ట్ పాకిస్తాన్, దానికి మేము పూర్తిగా భారతదేశ ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు లోపల మనలోనే మన దేశంలో ఉంటూ దేశద్రోహులుగా ఉంటున్న బంగ్లాదేశీ రోహింగ్యాలు కానీ పాకిస్తానీ చొరబాటుదారులు కానీ ఈరోజు ఇదే భారతదేశానికి వచ్చి నివసించడం జరుగుతుంది. ముందు వాళ్ళని బయటికి తోసేసి తర్వాత పాకిస్తాన్ కోసం ఆలోచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అర్జించుకుంటున్నాం. ఇది ముఖ్యంగా భారతీయ యువత అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. భారతదేశంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వానికి తామంతా బాసటగా నిలుస్తామని చెప్పి వీళ్ళందరూ ప్రతిజ్ఞ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.